ఈరోజు ఖమ్మం జిల్లాల ఆదర్శంగా తెలంగాణకు ఉండేటువంటి ప్రయత్నం చేయాలని సందర్భంగా కోరుతున్నా. ఇప్పటికే రాష్ట్రంలో ఆనాడు పూర్వీకులు మరి హిమాయత్ నగర్లో కొంత స్థల సేకరణ చేసి ఇలా వాళ్ళ ఫోటోలు గౌడ హాస్టల్లో పోతే కనబడుతూ ఉంటాయి. అదేవిధంగా మరి ఆర్బిట్స్కి పోతే రెడ్డి హాస్టల్ ఉంటుంది, పెరక హాస్టల్ ఉంటుంది, అదేవిధంగా కమ్మ హాస్టల్, అనేక హాస్టల్ ఉంటాయి. ఎందుకంటే ఆనాడు రాష్ట్ర రాజధాని కేంద్రంగా జిల్లాల నుంచి వచ్చే పిల్లలు చదువుకుంటే బాగా ఇతరానికి చాలా దూరదృష్టితోటి ఆనాడు హాస్టల్ కట్టారు. ఇలా జిల్లా కేంద్రాలు కూడా ఊర్ల నుంచి వచ్చే వాళ్ళు ఇక్కడ వీలుగా ఉండి చదువుకోవాలని ఆనాడు నేను పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు దాదాపు 6 కోట్ల రూపాయలతోటి తెలంగాణలో నెంబర్ 2గా హైదరాబాద్ తర్వాత ఒక గౌడ హాస్టల్ నిర్మించిన ఎవరి దగ్గర ₹1 తీసుకోకుండా అనే మాట మనం చేస్తున్నా. దాని తర్వాత గౌడ పెద్దలు కొంతమంది లక్ష్మణ్ గౌడ్ గారు, భిక్షమయ్య తదితరులు అందరూ కలిసి ఇలా యాదగిరిగుట్ట దగ్గర దాదాపు 60 రూములతో ఒకటి గౌడ భవన్ ట్రస్ట్ కట్టినారు. దాని తర్వాత తెలంగాణలో అందరి సహకారంతో వేములవాడలో ఇటీవల 45 రూములతోటి ఒక బ్యూటిఫుల్, మీరు ఎప్పుడైనా రాజరాజేశ్వర స్వామి ఆశీర్వచనకి వస్తే ఒక మంచి సత్రం కడతా ఉన్నారు. జోగులమ్మ దగ్గర కూడా స్థల సేకరణ జరిగింది, కొనవేని దగ్గర కూడా జరిగింది, భద్రాచలంలో కూడా మరి రామాలయ దగ్గర కూడా ఒక సత్రాలు కట్టినట్టయితే ఆనాడు వాసవి నిత్యన్న సత్రాల్లాగా ఇందుకు సంబంధించినటువంటి పెద్దలు కొంతమంది ఈ సంఘాల భవనాలకు సంబంధించిన కొత్తగా చొరవ తీసుకొని కడతా ఉన్నారు. నేను ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా కోరుతా ఉన్నా, మీరు కుల వృత్తిపరంగా చేసేవాళ్ళు చేయండి, కానీ పిల్లలందరినీ కూడా చదువుకు సంబంధించి ఈరోజు ఈ పోటీ ప్రపంచంలో చదువే అన్నిటికీ పరిష్కారం, జ్ఞానమే అన్నిటికీ మార్గదర్శకత్వం అనేటువంటి మాత్రం మర్చిపోకండి దయచేసి. ఎన్ని వృత్తులు కుల వృత్తులకు నామోషి పడద్దు. అందుకే రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తాటి చెట్లు ఎక్కే వాళ్లకు రక్షణ ఉండాలని కాటమీయ రక్షణ కిట్లను పంపిణీ సందర్భంలో ముఖ్యమంత్రి గారు ఆదేశించినారు. ఇలా వర్షాకాలం పడుతుంది, వన సంరక్షణ పేరు మీద కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి చెట్లు పెడతా ఉన్నాం, అవి నిష్ప్రయోజనం అవుతా ఉన్నాయి. ముఖ్యమంత్రి గారు తిరిగి ఆదాయాన్ని ఇచ్చే తాటి ఈత చెట్లు, ఖర్జూర చెట్లు పెట్టమనగానే ఆనాడు ఆదేశిస్తే ఈ సీజన్లో పెట్టడానికి తెలంగాణ వ్యాప్తంగా 40 లక్షల ఈత మొక్కలు, 5 లక్షల తాటి మొక్కలు రెడీగా ఉన్నాయి. నేను సంఘాలను కోరుతా ఉన్నా, ఏ ఊర్లే వాళ్ళు ఎక్కడ ప్రభుత్వ స్థలం ఉన్నా కాలువ గట్లను రోడెంబడు తాటి ఈత చెట్లను పెట్టడమే కాదు, పెంచే విధంగా చర్యలు తీసుకోవాలని సందర్భంగా నేను కోరుతా ఉన్నా. ఇలా తెలంగాణ ప్రభుత్వం రాహుల్ గాంధీ గారి ఆలోచన మేరకు ఒక కుల సర్వే జరిగింది. ఈరోజు బీసీలుగా ఈరోజు మనకు సంబంధించిన ఒక ఐక్యత అవసరం.